బీఆర్ఎస్ పార్టీ హెడ్ ఆఫీస్లో ఈరోజు ప్రధాన కార్యాలయంలో భారీ చేరికలు అయితే జరుగుతున్నాయి. వికారాబాద్ పరిగి నుంచి భారీ కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి విచ్చేసినటువంటి చాలామంది యువత, మహిళలు, యువకులందరూ కూడా ఇక్కడికి వచ్చేసారు. ఇదే కార్యక్రమానికి హాజరైనటువంటి మాజీ బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు మరియు జెడ్పీ చైర్పర్సన్ అయినటువంటి తుల ఉమ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే, చెప్పండి. ఈరోజు ఇంత ఎత్తున చాలామంది చేరికలు జరుగుతున్నాయి. అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీని కాదనుకొని ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు చేరడానికి గల ముఖ్య అవకాశం ఏంటి, ముఖ్య అవసరం ఏంటి? అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆనాడు ఎన్నికల ముందు ఏవైతే చెప్పిండో దొంగ హామీలు, అబద్ధపు హామీలు, 420 హామీలు, 6 గ్యారెంటీల పేరు మీద ప్రజల ముందుకు పోయిండు. బీసీలకు 42% రిజర్వేషన్ కూడా ఇస్తామని అన్నారు. ఈ రకంగా పోయిన తర్వాత ప్రజలు నమ్మిండ్రు. అరే మాకు 42% రిజర్వేషన్ వస్తుంది, మరి ఇన్ని ఇప్పుడు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం వస్తుందని, ఇప్పుడు అత్తకు కోడలకు ఇద్దరికి పెన్షన్ వస్తుందని, రైతు రుణమాఫీ అవుతుందని, ఇట్లాంటివి చాలా కూడా ఇస్తా అని చెప్పడంతో ప్రజలు నమ్మిండ్రు ఇస్తాడేమో అని. ఎవరికైనా ఆశ ఉంటుంది కదా. కాబట్టి ఆ ఇచ్చినటువంటి హామీలలో ఇప్పటి వరకు ఒకటి కూడా సంపూర్ణంగా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టే ఇవాళ అది అమలు చేయకపోగా ఇవాళ చాలామంది కూడా ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు ఇస్తున్నాడు, నిరుద్యోగ సమస్యను తీరుస్తానన్నాడు. ఏది కూడా ఆయన చేయలేదు. కాబట్టే ఇవాళ మీరు చూస్తున్నారు, మీరే అన్నారు తెలంగాణ భవన్లో తండోపతండం మొన్న కూడా ఒక జైనింగ్ అయింది. అట్లనే జిల్లాలలో కూడా ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి కూడా ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేది అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావడమే తప్ప ఈ పార్టీకి భవిష్యత్తు లేదు. ఇది ప్రజల కోసం ఎన్నుకోబడ్డ పార్టీ కాదు. ఇది వాళ్ళ పదవులు కాపాడుకోవడం కోసం, అధికారాన్ని చెలాయించడం కోసమే తప్ప ఇంకొకటి కాదనేది ప్రజలు గ్రహించారు. కాబట్టే వివిధ పార్టీలలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ, ప్రజల కోసమే పనిచేసేటువంటి పార్టీ. కాబట్టి రేపు ఒక ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి ద్వారానే రేపు మళ్ళీ తెలంగాణకు ఏదైనా న్యాయం జరుగుతుంది తప్ప ఇవాళ కాంగ్రెస్తో బీజేపీతోటి కాదు అని చెప్పేసి గమనించి ఇవాళ చాలామంది కూడా బీఆర్ఎస్లోకి రావడానికి సిద్ధపడే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున జైనింగ్ కావడం అనేది జరుగుతుంది.